తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ మీడియా సమావేశం ఇప్పటివరకు నిర్వహించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. మునుగోడులో టీఆర్ఎస్ ధనబలాన్ని చూపించిందని, కేసీఆర్ సర్కార్కు తెలంగాణ ప్రజలు బై బై చెప్తారని 7 స్టార్ ఫామ్ హౌస్లో ఇదంతా షూటింగ్ చేశారు. ఎమ్మెల్యేలకు సంబంధించి మీరు చెప్పేది నిజమే అయితే ఎందుకు ప్రమాణం చేయరంటూ తరుణ్ చుగ్ నిలదీశారు. ఎమ్మెల్యేల కొనుగోలు మా ప్రభుత్వానికి ఈ అంశంతో సంబంధం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. బండి సంజయ్ గుడికి వెళ్లి ప్రమాణం కూడా చేశారు. తమ వైపు తప్పు లేకపోతే ఎందుకు ప్రమాణం చేయడం లేదంటూ తరుణ్ చుగ్ ప్రశ్నించారు. మీరు చెప్పేది నిజమే అయితే ఎందుకు ప్రమాణం చేయడం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద మునుగోడులో బీజేపీదే విజయమని తరుణ్ చుగ్ చెప్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎటువంటి సంబంధం బీజేపీకి లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మునుగోడు విషయానికి వస్తే అక్కడ టీఆర్ఎస్ ధనబలాన్ని చూపించిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ఎట్టి పరిస్థితులు కూడా మునుగోడులో బీజేపీదే విజయమని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇక తమ పార్టీ నేతలపై తమకే నమ్మకం లేదంటూ కేసీఆర్ సర్కార్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదంటూ తరుణ్ చుగ్ వివరించే ప్రయత్నం చేశారు. వివరాలేంటి? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సంబంధించిన అంశాలకు సంబంధించి తమకు ఎటువంటి సంబంధం లేదు, ఇవి పూర్తిగా అబద్ధాలు అని చెప్పి ముఖ్యంగా తరుణ్ చుగ్ తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ముఖ్యంగా స్పష్టం చేయడం జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వానికి నమ్మకం పోతోంది. అందులో భాగంగానే బీజేపీపై ఈ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మునుగోడులో కూడా టీఆర్ఎస్ ఓడిపోబోతోంది, ధనబలం అలాగే అధికార బలాన్ని చూపించాలని చెప్పి ప్రయత్నించారు. కానీ వాటిని మునుగోడు ప్రజలు తిప్పికొట్టారు అని చెప్పి తరుణ్ చుగ్ మాట్లాడారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ముగ్గురు వీడియోలో ఉన్న వ్యక్తులు కానీ ఆడియోలో ఉన్న వ్యక్తులు కానీ ముగ్గురు వ్యక్తులకు సంబంధించి తమకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సైతం తరుణ్ చుగ్ చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ప్రయత్నం చేయలేదన్నారు తరుణ్ చుగ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ बीजेपी व्यवहार इंचार्ज सर। अभी 3 आदमी का ऑडियो वीडियो वायरल हो रहे बाहर। बीजेपी सरकार ने राज्यों पे सरकार गिराने के लिए कोशिश कर रहे। इसके पीछे प्रधानमंत्री नरेंद्र मोदी और जेपी नड्डा, अमित शाह, BL संतोष, इसका नाम केसीआर ने कल प्रेस मीट में बताया। कोई है तो एक ही व्यक्ति है, उसका नाम है केसीआर। ये एक फिल्मी पटकथा केसीआर साहब ने लिखी है और ये उनका झूठ पकड़ा गया है। अब उन्हें लगता है कि धन बल पर, राज बल पर उसका प्रयोग करके वो भारतीय जनता पार्टी के खिलाफ एक झूठी कहानी फ्रेम कर रहे हैं। क्या बीजेपी ऐसा कोशिश नहीं किया? मैंने कहा हमारा स्टेट का प्रेसिडेंट खुद अपने आप को गीला करके मंदिर के अंदर खड़ा होकर नरसिंह भगवान के आगे शपथ लिया है। अगर केसीआर साहब आप सच्चे हैं तो आप भी क्यों नहीं गए शपथ लेने? वो समय तय किया गया था कि दोनों इकट्ठे खड़े होकर शपथ लेंगे, क्योंकि पाप बोल रहा है, आपके अंदर का पाप बोल रहा है। कर्नाटक का और महाराष्ट्र का इश्यू भी बता रहा है। आपको भय दिख रहा है, भय है पाप का भय। कर्नाटक और महाराष्ट्र में ऐसा नहीं किया सर। आपके मन के अंदर का कि तेलंगाना की जनता आपसे अब छुटकारा चाह रही, उस भय के कारण आप ये झूठी कहानी बना रहे हैं। कर्नाटक और महाराष्ट्र में ऐसा ही हुआ ना सर, वहां सरकार बदल दिया। ऐसा कोई प्रमाण ही नहीं है उनके पास। ना ऐसा कर्नाटक में हुआ ना महाराष्ट्र में हुआ। अब केसीआर साहब आप बताएं, आपको जो नेता लगातार आपको छोड़ के जा रहे हैं, हिटलर राजेंद्र आपको क्यों छोड़ के गए? लगातार पार्टी आपको छोड़ के जा रही है, लोग आपको छोड़ रहे हैं, आपके विधायक आपको पार्टी को छोड़ के गए। हमने तो कभी किसी को खरीदा नहीं। लोग आपसे, आपकी तानाशाही से दुखी हैं और ये तीनों व्यक्तियों से भारतीय जनता पार्टी का कोई लेना देना। कर्नाटक में कांग्रेस से नेता बीजेपी में ज्वाइन हुआ था, इसके बाद इसके पीछे भी एक ऑपरेशन हुआ था। साहब को अपना स्टेट तो समेट लें, अपनी स्टेट तो समेट लें। एक भी वादा अभी तक पूरा नहीं हुआ अपने भार पर। नहीं सर, केसीआर ये कह रहे हैं देश के डेमोक्रेसी है वो खतरे में है, इसमें जुडिशरी सिस्टम भी इसको देखना है। इस तीनों बंदे कौन कौन है उसका 2015 से ऑडियो का रिकॉर्ड्स, फोन कॉल सब कुछ इनके पास है। एक भी प्रमाण नहीं है, एक भी तथ्य नहीं है, एक भी साक्ष्य नहीं है। और केसीआर साहेब 26 विधायक आपकी पार्टी में टीडीपी से आए, कांग्रेस से आए। कैसे आए? दोनों से मिलकर आए। क्यों आए? जनता ये जानना चाहती है। गुमराह मत करिए, भारतीय जनता पार्टी
लोकतंत्र की प्रहरी है और हम लोकतंत्र के साथ मिलकर आपकी सरकार 2023 में जाएगी और भारतीय जनता प्रधानमंत्री ने अभी तक नरेंद्र मोदी ने 2 बार प्रधानमंत्री बन चुका है। अभी जो भी करना है वो अच्छा काम करना है, ऐसा काम मत करिए, गलत काम मत करिए बोल के भी एक सुझाव दिया कल केसीआर ने। इसके बारे में क्या कहते हैं? केसीआर साहब, मोदी साहब देश की जनता के आशीर्वाद से प्रधानमंत्री बने। दूसरी बार उन्होंने इतना काम किया गरीबों के लिए और गरीबों ने और देश की जनता ने आशीर्वाद दिया, फिर प्रधानमंत्री बने हैं। और निश्चित रूप में 2024 में भी ये देश की, भारत की जनता उनसे प्यार करती, असीम प्रेम करती। उन्होंने गरीबों के लिए जीवन भर काम किया है और पिछले 9 सालों में जिस तरह उन्होंने देश के गरीबों के जीवन में परिवर्तन लाया, 80 करोड़ भारतीयों को फ्री भोजन पहुंचाया कोविड के समय में। क्यों ऐसा आरोप केसीआर प्रधानमंत्री के ऊपर और बीजेपी के ऊपर कर रहे, क्या सोच रहे हैं आप? आत्मनिर्भर भारत की योजना के तहत देश की अर्थव्यवस्था को मजबूत किया। 225 करोड़ भारतीयों को कोविड का इंजेक्शन लगा। ये देश की जनता उनसे प्यार करती है। अब केसीआर साहब के हाथ से सत्ता की रेत निकल रही है। केसीआर साहब इस समय अलग थलग पड़ चुके हैं। आरोप कर रहे सोच रहे आप? तेलंगाना की जनता उन पर आक्रोशित है, इसलिए उन्हें ये भ्रम पैदा हो गया। पूरा इस वीडियो ऑडियो मामले को कैसे देखते हैं आप? इसको पूरा देश पर जो भी डेमोक्रेटिक पार्टी है, व्यवस्था है, उस सबको बेच दूंगा बोल रहे हैं। को भी निवेदन करूंगा, आपके पास भी कोई तथ्य हो तो लेके आइए। आपका कुछ हाथ नहीं है इसके ऊपर। आप शपथ ले ली है, आपको ऐसा क्यों लग रहा है? इससे बड़ी चीज हो सकती है कि मंदिर के अंदर खड़े होकर हमने शपथ ली है। सच है तो आप ये केसीआर साहब से क्यों नहीं पूछते कि आप क्यों नहीं शपथ ली? आपने पूछा कभी? आपके चैनल ने पूछा है? उसको और बहुत काम है, राज्य के बारे में और बहुत काम है। वो कोई शपथ लिया तो मैं भी जाके लेना है। आरोप लगा रहे हैं तो सच के लिए आपको सामने तो आना ही पड़ेगा। मुनुगोडु रिजल्ट को एक रेफरेंडम ले सकते हैं क्या? मुनुगोडु इलेक्शन में कौन जीतने वाला? रिजल्ट का परिणाम आने दीजिए, केसीआर साहब का अहंकार टूटेगा। क्या मुनुगोडु में बीजेपी जीतेगा? अरे हम जीतने के लिए चुनाव लड़े हैं भैया। ఇది ముఖ్యంగా మునుగోడు ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలుపొందుతుంది అన్న అంశాలను అయితే తరుణ్ చుగ్ వ్యక్తం చేస్తున్నారు తన అభిప్రాయాన్ని. అలాగే ఎటువంటి ఆధారాలు లేవు, ఆ ముగ్గురు వ్యక్తులకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, పూర్తిగా ఇదొక డ్రామాగా తెరకెక్కించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం పైన, కేసీఆర్ పాలన పైన ప్రజలకి నమ్మకం పోయింది, అక్కడ అధికారాన్ని కోల్పోబోతున్నారు. అందులో భాగంగానే బీజేపీపై ఆరోపణలు చేసేందుకు ఈ కొత్త డ్రామాని తెరకెక్కించారు. ఈ ముగ్గురు వ్యక్తులకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, బీజేపీ నేతలపైన ఆరోపణలు చేసినంత మాత్రాన వారి దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా అన్నది వీరి వాదన. సో చూడాలి, జాతీయ స్థాయిలో ముఖ్యంగా కేసీఆర్ కూడా ఒక ప్రధాని కావాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తులపైన ఆరోపణలు చేస్తున్నారు. సో ఇవి కూడా నిలబడవు, ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి బీజేపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ ఆరోపణలకు సంబంధించి నేరుగా ధీటుగా అయితే ముఖ్యంగా బీజేపీ నేతలు సమాధానం ఇవ్వడం లేదు. కేవలం ఆ ముగ్గురు వ్యక్తులతో తమకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా తరుణ్ చుగ్ అంత స్పష్టంగా మాట్లాడని పరిస్థితి. కేవలం బండి సంజయ్ ముఖ్యంగా తడి బట్టలతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేశారు, కానీ కేసీఆర్ ఎందుకు ప్రమాణం చేయలేదు? ఎంతవరకు కూడా ముఖ్యంగా ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా ఆ ముగ్గురు వ్యక్తులతో తమకు ఎటువంటి సంబంధం లేదు అన్న విషయాన్ని అయితే బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కానీ ఈ ఆడియోలు, వీడియోలకు సంబంధించిన ఆరోపణలు వీటన్నిటిని కూడా ఏ విధంగా ఎదుర్కొంటారు? న్యాయపరమైన పోరాటం దిశగా వీళ్ళు కూడా ఏమైనా ముందుకెళ్తారా? ఎందుకంటే బీజేపీ నేతలు కోరుతున్నది ఒక స్వచ్ఛంద, ముఖ్యంగా పారదర్శకంగా ఈ ఎంక్వైరీ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ జరిపితే ముఖ్యంగా ఇది పారదర్శకంగా జరగదు. సో సిబిఐ కానీ రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో దర్యాప్తు జరగాలి అన్నది బీజేపీ వాదనగా ఉంది. కానీ ఈ అంశంపైన జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకైతే కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికీ ఆడియోలు, వీడియోల వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని ప్రజాస్వామ్యయుత శక్తులకి, ఇతర సంస్థలకు సైతం అందిస్తామని చెప్పి నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్లోనే చెప్పారు. ఇంకా చాలా విషయాలున్నాయి. బీజేపీ అగ్రనేతల పేర్లు చాలాసార్లు ప్రస్తావించారు. సో ఈ ముగ్గురు వ్యక్తులకి అంత పరిచయం లేకపోయినట్లయితే కనుక ఏ విధంగా ముఖ్యంగా వారి పేర్లను ప్రస్తావిస్తారన్నది కూడా
కేసీఆర్ నిన్న లేవనెత్తిన ప్రశ్న. సో చూడాల్సి ఉంటుంది బీజేపీ న్యాయ పోరాటం దిశగా ఈ అంశంపైన ముందుకెళ్తుందా. ఎందుకంటే ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు చాలా జాతీయ స్థాయిలో చాలా పార్టీలు పరువు నష్టం దావాలు చేసిన పరిస్థితి ఉంది. సో ఆ కోణంలో ఏమైనా బీజేపీ ముందుకెళ్తుందా. ఎందుకంటే ఆ ముగ్గురు వ్యక్తులకి సంబంధం లేకుండా జాతీయ నాయకుల పేర్లు తీస్తున్నారు కాబట్టి సో వీరు కూడా న్యాయ పోరాటం దిశగా ముందుకెళ్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో కిషన్ రెడ్డి కూడా ఈ కేసీఆర్ ప్రెస్ మీట్ అలాగే ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన అంశాలపైన 12 గంటలకి ఆయన కూడా మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.